పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కార్ ఫెయిల్ అయింది, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటటువంటి ఒక ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ముందుగా రాజు గారికి, రఫీ గారికి, మన ఈ ప్యానల్ శేఖర్ రెడ్డి గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడే మాట ఎలా ఉందంటే, తను కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకుంటారే అలా ఉందండి పరిస్థితి, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ముందుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎంజీఎన్ఆర్ఈ చేస్తున్న నిధుల్ని అదనంగా 4,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా సీసీ రోడ్లు వేస్తున్నారంటే అదనంగా నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీరే కాదండి, ఈ టీవీ చూసేటటువంటి, ఈ ఛానల్ చూసేటటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజు రోడ్లు, సీసీ రోడ్లు మన కళ్ళ ముందు వేస్తున్నారా, వేయట్లేదా? ఇది ఒక్క ఉదాహరణ చాలండి. శేఖర్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏ రోడ్డునైనా కదిపిన పాపం ఉందా? ఎక్కడైనా సీసీ రోడ్డు కానీ ప్రధాన హైవే రోడ్లకి ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్యాచ్ వర్క్లు అన్నా చేశారా మీరు? ఈ రోజు మన ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలతో ప్రతి రోడ్డును కూడా గుంతల రోడ్లు పోడ్చడం కోసం ముందు తాత్కాలికంగా ఇమ్మీడియట్ గా ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. మీరు నిజంగా అభివృద్ధి కాముకులైతే ఈ రోడ్ల విషయం కావచ్చు, మౌలిక సదుపాయాల విషయంలో ఏదైనా పట్టించుకున్నారా? అదే విషయంలో ఏదో నోటిఫికేషన్ కూడా వేయలేదని మీరు మాట్లాడారు. టెట్ నోటిఫికేషన్ వేసింది ఎవరు? టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఈ రోజు డిఎస్సి విద్యార్థులందరూ ఎక్కడున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓట్లు కేవలం ఈ డిఎస్సి విద్యార్థుల వల్లే మన కూటమి ప్రభుత్వానికి పని అని నేను ఘంటాపథంగా చెప్పగలను. నేను ఎందుకు, మీరున్న టైంలో ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ వేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి సమక్షంలో ముద్దులు పెట్టి మరీ మాటలు ఇచ్చాడు ఆ రోజున. కానీ ఒక్క నోటిఫికేషన్ అన్న వేసిన పాపం ఉందా? మీరు టెట్ నోటిఫికేషన్ గురించి, డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎలా మాట్లాడతారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం డైరెక్ట్ గా. అదేవిధంగా ఈ 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిని రుద్దిపోయారు వెళ్తా మీరు. కనీసం ఆ అప్పుని ఎందుకోసం ఖర్చు పెట్టారని చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఉన్నారు. ఏదో దీన్ని కనుగుల్లో నుంచి ఎలుకలను బయటికి లాగినట్టు వాళ్ళ ఒక్కొక్కరిని బయటికి లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మీరు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, మీరు వరుసగా చాంతాడంత లిస్టు చెప్తాం మేము. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏనుగులు, ఇవి పులులు ఇవి వస్తున్నాయి అని చెప్పి కర్ణాటక వెళ్ళి కుకి ఏనుగులు మాట్లాడి తీసుకొచ్చి కనీసం ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా మీరు ఇసుక దోపిడీను, ఏదో బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు. బెల్ట్ షాపులకి ప్రత్యక్షంగా అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల విషయంలో కావచ్చు, అలాగే ఇసుక పాలసీలో కావచ్చు, ఎవరైనా సరే ఎమ్మెల్యేల పాత్ర ఉందని చెప్తే ఆ ఎమ్మెల్యేని ఇమీడియట్ గా దూరం పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా లేదో? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విషయంలోనైనా సరే మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడంలో ఎవరి పాత్ర ఉందో మీకు తెలియకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటిన కొంచెం కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలుసు ఇది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పడానికి. అదేవిధంగా కరెంటు బిల్లుల గురించి మాట్లాడారు మీరు. ఆ సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎన్ని రకాలుగా మీరు బాధలు బాధారు. 13 సార్లు కరెంటు బిల్లులు పెంచినటువంటి మీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు గురించి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఇప్పుడు కూటమి పెంచింది కూడా 2022-23 సర్దుబాటు ఛార్జీలు. సార్, కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెంచిందని చెప్తున్నది కూడా 2022-23కి సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు. అది క్లియర్ గా ఈఆర్సీ కూడా చెప్తారు. కూటమి ప్రభుత్వం పెంచిందని మీరు చెప్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచిందా, లేదా గతంలో ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటా వస్తుందా? మీ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఈఆర్సీ వాళ్ళు మనకి ప్రపోజల్ పంపిస్తే దాన్ని ఒకేసారి ప్రజల నెత్తిన రుద్దకుండా దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్, విండ్ పవర్ మీద దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ వనరుల మీద మన ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. మీరు ఏ రోజైనా అలాంటి ప్రయత్నం చేశారు? అసలు మీరు మాట్లాడటానికి ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు పూర్తిగా సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయి మాట్లాడండి.
డైరెక్ట్ గా ఒక సామాన్య పౌరుల్లాగా ఒక్కసారి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలు సామాన్య పౌరుణ్ణి కదిలించి మాట్లాడండి. ఎందుకంటే నేను ఉండేది రూరల్ ప్రాంతం. అవనగడ్డ నియోజకవర్గం బంగాళాఖాతానికి చాలా అతి సమీపంలో ఉంటుంది. మీ ప్రభుత్వం పెంచినటువంటి ఆక్వా చెరువులు ఈ రోజు రొయ్యల చెరువులు కావచ్చు. ఎంత పెంచారండి ఛార్జీలు? అవి జోన్లు మార్చేశారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీకు కావాల్సింది ఆదాయ వనరు, ఏ రకంగా ప్రజల నుంచి దోపిడీ చేయొచ్చు అని చెప్పి. అలా మీరు మాట్లాడే డీజిల్ పెట్రోల్ ఛార్జీల గురించి మాట్లాడారు, అది కూడా మీరు మాట్లాడారు ఇప్పుడు ఏదో పెరిగిందని. ఎంత పెరిగిందండి? అసలు ₹1 పెరిగిందా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నుల్ని మిగిలిన రాష్ట్రాల్లో తగ్గించి ఆ రాష్ట్ర ప్రజలకి కొంతైనా సరే ఊరట కలిగిస్తే, ఉదాహరణ తమిళనాడు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నుని రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలకు ఊరట కలిగించింది. కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా రూములో కూర్చుని పబ్జి గేమ్ ఆడుకుంటా ₹1 తగ్గించారండి. డైరెక్ట్ గా పెంచిన పాపం మీ మీద ఉందా లేదా? దీనికి కూడా మీరు ఆన్సర్ చేయాలి. నిత్యావసర సరుకులు అన్నారు. ఏ సరుకులు పెరిగినాయి? ఇప్పుడు ఏ సరుకులు పెరిగినాయి చెప్పండి మీరు. గతంలో పెరిగినవా ఇప్పుడు పెరిగినవా? దీనికి కూడా పబ్లిక్ డిబేట్, పబ్లిక్ లో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. గతంలో పెరిగిన వాటిని కంట్రోల్ చేసుకుంటూ తర్వాత స్టెల్లా స్టిప్ గురించి మీరు మాట్లాడారు. మీకు తెలియదా? అక్రమ రేషన్ అనేది అక్రమ రవాణా కాకినాడ నుంచి బయటికి వెళ్తున్నాయి అనే విషయం మీ ప్రభుత్వంలో తెలుసా తెలీదా? దానిలో పాత్ర ఉన్నది ఎవరు? ఆ అక్రమ రవాణాకి సహకరించింది, గోడౌన్ లో పూర్తిగా రేషన్ బియ్యం బస్తాలతో నింపేసింది. ఈ రోజు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలని మీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నింపుకుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన యొక్క ఆస్తులు చిట్టా బయటికి తీస్తే అనంతపురం దగ్గర నుంచి అవనగడ్డ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఆయన ఆస్తులు ఉన్నాయండి. అవనగడ్డలో కూడా ఆయన రొయ్యల చెరువులు ఉన్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ అంటే ఎన్ని చోట్ల ఆయన కొల్లగొట్టి పెట్టుబడులు పెట్టాడో మీకు తెలుసా తెలీదు? మీ పార్టీ కూడా తెలియదే మేబీ. మీరు అక్రమ రేషన్ గురించి మీరు మాటలు ఎలా ఉన్నాయంటే సార్, రాజు గారు ఈ శేఖర్ రెడ్డి గారు మాట్లాడేది ఎలా ఉందంటే, సహకరించాలి వాళ్ళకి. ఏదంటే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుందంట. ఆఫ్రికా దేశాలకి రేషన్ బియ్యం పంపిస్తేనే విదేశీ మారక ద్రవ్యం వస్తుందా? చాలా చాలా ఇది అసలు వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇది అంటే విదేశీ మారక ద్రవ్యం అక్రమ రేషన్ ద్వారా రావాలి మీరు అనేది. ఇదేనా మనకున్న మార్గాలు? ఇంకా మార్గాలు లేవా మనకి ఉన్నవి? ఎంప్లాయ్మెంట్ గురించి 20 లక్షల ఉద్యోగం, ఓకే శేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. శేష్ బాబు గారు ఒక్క నిమిషం, ఈ రోజు ఇంకా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పెద్దిరెడ్డి కిరణ్ గారు బీజేపీ నుంచి ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తానికి 2024 పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సక్సెస్ అయింది లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. లేదు, మేము గతం కంటే భిన్నమైనటువంటి ధోరణితో మేము పరిపాలన చేస్తున్నాం, ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి జనసేన అలాగే టీడీపీ వాదిస్తున్న పరిస్థితి. సో ఏమంటారు, మీరేమంటారు? గతానికి ఇప్పటికి ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? రాజు గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా చక్కటి టాపిక్ ఎంచుకున్నారు. మీ హాట్ టాపిక్ పైన చూస్తున్నాను, పవన్ ఇయర్ 2024 అని. అంటే పవన్ నామ సంవత్సరం 2024. ఏ రకంగా వారి ప్రస్థానం జరిగింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కూడా. ఇప్పుడు వారు వారి అన్నగారితో రాజకీయ అరంగేట్రం చేశారు 2009లో. బట్ ఆ తర్వాత విడిపోయారు. 2014లో సొంత పార్టీ పెట్టారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. అయితే 2019లో వారు 3 జాతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఘోర పరాభవం అయితే ఎదురైంది. వారే స్వయంగా 2 స్థానాలతో ఓడిపోవటం, వాళ్ళ పార్టీ నుంచి కేవలం ఒకళ్ళే గెలవటం. సో దానివల్ల అప్పుడు ఎంతో గేలి చేశారు. ఈ జనసేన పని అయిపోయింది, ఈ సినిమా నటుల వల్ల ఉపయోగం ఏంటి, ఇష్టం వచ్చినటువంటి వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పైనుంచి కింద వరకు అందరూ అనేకమైనటువంటి హేళన చేశారు. అయితే ఒకటి మనం గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీని నిలబెట్టుకుంటూ వారి యొక్క కేడర్ని ప్రోత్సహించి 2019 నుంచి 2029 వరకు చూసిన ప్రస్థానం మనం చూసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం. యువత ముందుగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం యువత చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. ఈ రోజు యువత కూడా చూస్తున్నాం, చిన్న ఇబ్బంది వస్తే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నారా. సో ఇటువంటి